ఆశీర్వాదాన్ని చూశాడు. ఆశీర్వదించబడడానికి కారణము, ఒక వ్యక్తి దీవించబడాలంటే, ఒక వ్యక్తి దీవించబడాలయ్యా అంటే మనలో కొన్ని విషయాలు జాగ్రత్తగా దేవుడు చూస్తాడు. చూడకుండా ఆయన ఆశీర్వదించి ఆయన కాదు. ఇక్కడ మనం చదువుకుంటే అతడట ఒకటి యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. ఎలాగున్నాడంట? యథార్థముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవు, నేను, మనము, మన కుటుంబము, మన సంఘము, మన పరిచర్య, నీ ఉద్యోగము, నీ చేతి పని, నీ బిడ్డల చదువులు, నీ వ్యవసాయమును, నీ పశువుల మందలు, నీ కలిగిన సమస్తము దీవించబడడానికి యథార్థమైన ప్రవర్తనయే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం యథార్థముగా ఉంటామో, యథార్థమైనటువంటి ప్రవర్తనగా ఉంటే దేవుడు దృష్టి పెడతాడట. దేవుడు ఆ చిన్న పని కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, అది చిన్న ఉద్యోగము కావచ్చు, అది చిన్న కుటుంబము కావచ్చు, చాలని పరిస్థితులు కావచ్చు, దానిని ఆశీర్వాదములోనికి తీసుకెళ్తాడు. 5 రొట్టెలే 2 చేపలే ఎంతమందికి వెళ్ళిందట? 5,000 మందికి ఆహారం అయ్యింది. ఇంక నువ్వు చూస్తే 12 గంపలు మిగిలినవన్నా, మరలా చూస్తే 7 గంపలు మిగిలినన్నా అన్నాడు దేవుని వాక్యములో. ఈ దినమున వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నీ జీవితంలో కూడా అదిగో దేవుడు చెప్పుచున్నాడు, ఏ యథార్థతను కలిగి ఉన్నావో ఆ యథార్థతలో ఆశీర్వాదం ఉంది, అభివృద్ధి ఉన్నది, ఉన్నత స్థితి ఉందని గుర్తుపెట్టుకో. సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు, అయినను దేవుడు తగిన కాలములో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అనేది దేవునికి స్తోత్రం. అది యథార్థముగా. అందుకోసం అంటాడు, కీర్తన గ్రంథములు రాస్తున్న మాట ఏంటంటే, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. ఎప్పటికైనా కానీ ఏదో ఒక మేలు దాచిపెడతాడట. అది వారి కుటుంబం కోసమై, అది తన యజమాని కోసమై, తన యొక్క యజమానురాలు కోసమై, తన బిడ్డల కోసమై, ఏమైతే కష్టాలు పడ్డారో, ఏమైతే బాధలు పడ్డారో, ఏమైతే సమస్యలు పడ్డారో, ఏమైతే పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వారి కోసం అట దేవుడు ఆశీర్వాదాన్ని పెడతాడు. దేవుడు ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వదించబడతాం మనం. నరుల కష్టార్జితము చేత వారు ఐశ్వర్యవంతులు కారు అన్నాడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం వస్తుంది. ఒక వ్యక్తి దీవించబడాలంటే దేవుని హస్తం ఉండాలి, దేవుని దృష్టి ఉండాలి, దేవుని చిత్తం ఉండాలి, దేవుని ప్రణాళికలో ఉండాలి. ఆ వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని దేవుడు జీవితంలో కనబడుతుంది. యథార్థముగా ప్రవర్తించాడు.